களி துள்ளிய காளிதன் காலில் தங்க. Subscribe. హలో యూట్యూబ్ ప్రియులారా, థాయిలాండ్లో రెండో రోజు అండి. రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. మేమున్న హోటల్ కిందే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేశారు 7:30కే. చూడండి ఎంత ఎనర్జెటిక్గా చేస్తున్నారు అక్కడ షెఫ్స్ అనేది. చాలా బాగా చేశారండి. ఐటమ్స్ అయితే కన్నా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి. చాలా దాదాపుగా 20 ఐటమ్స్ టిఫిన్ ఐటమ్సే ఉన్నాయి. అసలుకి ఏది తినాలో అసలుకి ఏం అర్థం కాలేదు. అసలుకి ఏం తినాలో అర్థం కాక లాస్ట్కి ఫ్రూట్ సాలడ్ అయితే తిన్నాను నేనైతే. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మేము పటాయా బీచ్కి వెళ్తున్నాం కదా. అసలుకి అక్కడ పటాయా బీచ్ కానీ, బోటింగ్ కానీ, మనకి పారాగ్లైడింగ్ కానీ, అండర్ వాటర్ వాకింగ్ కానీ, ఐలాండ్కి కానీ వెళ్తున్నాము. అక్కడ ఎలాగుంటాయో వాష్రూమ్స్ అనేది ఇబ్బంది పడతామేమో అనే ఉద్దేశంతో ఎక్కువైతే గిన మేమైతే తినలేదన్నమాట. చూడండి అసలుకి ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. అసలుకి టిఫిన్ ఐటమ్స్ మనకి ఇక్కడ లెమన్ రైస్ ఉంది, తర్వాత ఇడ్లీ ఉంది, సాంబార్ ఉంది, తర్వాత వచ్చేసి మనకి దోశ కానీ, తర్వాత వచ్చేసి మనకి డ్రింక్స్ కానీ బాగున్నాయి. అసలుకి నాకు అసలుకి ఆ స్టమక్ పడలేక నాకు టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను అనమాట. మనకి ఇక్కడ ఈ హోటల్ పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. దాన్ని చూస్తూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడైతే బీచ్కి పోతున్నాం అనమాట. పటాయా బీచ్ చూడండి ఎలాగుంది. అయితే ఇప్పుడైతే బీచ్కి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్, ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. ట్రాఫిక్ కూడా ఏమి ఉండలేదన్నమాట. ఒక బస్సులో వెళ్తున్నాము, పటాయా బీచ్కి వెళ్తున్నాము. అక్కడ పటాయా బీచ్లో అదిగో చూడండి, పటాయా బీచ్కి ఎంట్రన్స్కి వచ్చేసాము. పటాయా సిటీ ఇక్కడ నుంచి కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ పోతే కానీ అక్కడ నుంచి పడవ ఎక్కి అక్కడ నుంచి పోతే కానీ సముద్రంలో ఒక స్టే పెట్టినారు మధ్యలోన. అక్కడ పారాగ్లైడింగ్ ఉంటుంది మాకి. ఆ పారాగ్లైడింగ్ అయిపోయిన తర్వాత మాకి బైక్ రైడ్ కానీ, తర్వాత బనానా రైడ్ కానీ, ఐలాండ్ కానీ, అండర్ వాటర్ వాకింగ్ కానీ ఇవన్నీ చూపిస్తామన్నారు. అగో ఫస్ట్ మేమైతే గిన పటాయాకి వచ్చేసినాం బీచ్కి. ఇక్కడ చూడండి ఎలా ఉంది పటాయా బీచ్ దగ్గర ఇదంతా వాతావరణము. అగో సముద్రం కానీ, పడవలు కానీ, ఫోటోలు కానీ, వీడియోలకు కానీ పోజిస్తూ అలాగా దిగుతూ ఉన్నామన్నమాట. అసలుకి ఇంకా పటాయించడమే. ఇంకా చాలా బాగుందండి వ్యూ కూడా చూడండి. అసలుకి సముద్రము ఆకాశము కలిసిపోయినట్లుగా, ఆకాశాన అంటే బిల్డింగ్స్ కానీ అసలుకి ఎంత బాగుందంటే అండి. ఇక్కడ లేడీస్ కూడా చూడండి ఎంత బాగా అమ్ముతున్నారు. అసలుకి వస్తువులు అయితే గిన చీప్ అండ్ బెస్ట్ అయితే లేదండి. అంత ఫిక్స్డ్ రేటే. మనము వాళ్ళు చెప్పిన రేటుకి మనం తీసుకోవడమే, బార్గెన్ చేసేదంటూ ఏముండదు. నేను సిటీ గురించి చెప్తున్నాను చూడండి. ఆ టెంట్లు కానీ, ఫోటో వీడియోస్ ఏదో కొత్త జంట ఉన్నట్లుంది. ఫోటోలు బాగా వీడియోలు తీసుకుంటున్నారు. మనకి పడవలు చాలా పడవలు అండి. ఎన్ని పడవలు అంటే అన్ని పడవలు చూడండి. ఫారినర్స్ అమ్మాయిస్ కానీ చాలా అసలుకండి నిజంగా అంటే మంచి టూరిస్ట్ ప్లేస్ అండి థాయిలాండ్ అంటే కినా. మేము అనుకున్నాము ఎంతమంది అంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు ఫారిన్ అసలు వరల్డ్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. చూడండి సముద్రం. ఇప్పుడు ఈ సముద్రంలోకే మేము బోటింగ్ వెళ్తున్నమాట. అక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తే గిన బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్లో నుంచి సముద్రం మధ్యలోకి అక్కడ స్టే ఉంటుంది. సముద్రం మధ్యలోన ఒకటి స్టే చేసినారు. ఆ స్టే మీద పోతే అక్కడ పారాగ్లైడింగ్ ఉంటుంది అనమాట. అదంతా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. చూడండి మంచి వీడియోలు రాబోతున్నాయి మన ఛానల్లో. ఇంకా పారాగ్లైడింగ్ కానీ, మనకి అండర్ వాటర్ సీ కానీ, తర్వాత బనానా రైడ్, బైక్ రైడ్ కానీ, ఐలాండ్ కానీ, తర్వాత సఫారీ వరల్డ్ కానీ, మనకి క్రూజర్లో డిన్నర్ కానీ ఇలాంటివి మాకు మీటింగ్ కూడా అరేంజ్ చేసినారు అక్కడ. ఆ మీటింగ్ కూడా నేను వీడియోస్ రూపంలో అన్నీ చూపించబోతున్నాను అనమాట. మంచి వీడియోలు వస్తున్నాయి. మీరు నాకు చేయాల్సిందల్లా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అసలుకి వీడియోలు అనేది చూడండి. అదిగో ఇదంతా టీం అనమాట. మన ఇండియన్ టీమే. వీళ్ళంతా కడప టీం అనమాట. మాది ఆనట్పూర్ టీం అనమాట. చూడండి ఎంత బాగుంది టీం అంతా. ఎంత ఎంజాయ్మెంట్ అంటే అసలు ఫుల్ ఎంజాయ్మెంట్. దాదాపుగా 1000 మంది ఒకే చోట. ఇంతమంది చూడండి ఈరోజు చూస్తుంటే అసలుకి నిజంగా అంటే అసలు చాలా ఎగ్జైటింగ్గా, చాలా అసలుకంటే ఎంజాయ్ చేసినామంటే ఎంత ఎంజాయ్మెంట్ అంటే అసలు ఇంకా అనుకోకూడదు. ఇంకా అది అలాగా నడుచుకుంటూ పోతున్నాం చూడండి. ఇప్పుడు పడవ దగ్గరికి ఎదుగో ఈమెది అడిగింటే ఎక్కడంటే కంట్రీ ఆమెది USA అనంట. ఇట్లా చాలామంది ఫారినర్స్ అంతా వస్తారండి. వాళ్ళతో ఫొటోస్ మనం దిగచ్చు, వాళ్ళు అడిగితే ఇస్తారనమాట. అట్లా దిగినాము. అలాంటి వాళ్ళతో కూడా ఫారినర్స్తో కూడా ఫోటో దిగినట్టువి, షాపింగ్ మాల్స్ ఎలాగుంటాయి, నైట్ ఎలాగుంటుంది పటాయా అనేది నేను అన్ని వీడియోల రూపంలో చూపించబోతున్నా. ఈ టీమే మా టీము, 8 మెంబర్స్. వీళ్ళే మేము ఎక్కడ పోయినా కానీ వీళ్ళు వెంబడేమన్నా ఫాలో అయ్యేది. ఒకే చోటే ఉంటాం మేమంతా. అదిగో 8 మెంబర్స్ చూడండి. 2 లేడీస్ కూడా ఉన్నారు చాలామంది. ఒక ఫారినర్స్ వీళ్ళంతా. థాయిలాండ్లో చెప్పాను కదా, థాయ్ భాషతో పాటు కూడా ఇంగ్లీషు, హిందీ కూడా మనం మాట్లాడచ్చు. ఇక్కడ స్వాదిక కమాన్ రండి అంటున్నాను అనమాట. చూడండి ఆకాశం కూడా మబ్బులు కమ్ముకొని ఎలాగుంది.
చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ కూడా వాతావరణం. ఇట్లా లైన్లో వెళ్ళాలా, ఎవరికైతే బోట్ వస్తుందో ఆ బోట్లో 8 మందే పట్టేదనమాట. అది ఆ సముద్రం మధ్యలోకి పిలిచకపోతారనమాట. అట్లా లైన్లో పోవాలా. ఏమంటుందన్నమాట లైన్ అని. అదిగో బిల్డింగ్స్ కూడా చూడండి ఎలాగుంది అసలుకి. అగో పటాయా సిటీ అని ఎలాగుంది చూడండి. గుడ్ లుకింగ్ కదా, చూడడానికి చాలా బాగుంది. మంచి ఎంజాయ్ చేసే ప్లేస్ అండి. చూడదగ్గ ప్లేసులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. కల్చర్ కానీ, ఇక్కడ కట్టడాలు కానీ అసలుకి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అసలుకి లేడీస్ ఎక్కడ చూసినా లేడీసే బిజినెస్ చేసేది కానీ, బస్సుల్లో కానీ అసలుకి ఎంత నీట్గా సిటీ కూడా అసలు సౌండ్ అనేదే ఉండదండి. బస్సు హార్న్ ఉందా లేదా అనేటట్లు ఉంటుంది. చూడండి మేము చెప్తాం అన్నమాట. ఇప్పుడు పారాగ్లైడింగ్కి పోతున్నాం మేమందరం కలిసి అని. ఇక్కడ బోట్ అనమాట. ఈ వ్యక్తి కూడా పాట పాడుతున్నాడు అనమాట. అసలుకి ఆ పాట ఏందనేది నేను అది కూడా మీకు ఒకవేళ వీలైతే వినిపిస్తాను. అదొక బోట్ వచ్చినట్లుంది. ఆల్రెడీ పోతున్నాం నడుచుకుంటూ పోయి. బోటు వెక్కి అక్కడికి మధ్యలో పోయి అక్కడ నుంచి పారాగ్లైడింగ్ అనమాట. మళ్ళీ వాటర్లో కూడా ఉందన్నమాట. బైక్ రైడింగ్ ఇవన్నీ నేను చూపించబోతున్నాను. మీకు ఇది గిన నచ్చితే గిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.